నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వైద్యాల్లో రకాలు, ఏ వ్యాధికి ఏ వైద్యం మంచిది. వైద్యాల్లో రకాలు అంటే జనరల్గా నేచురోపతి, హోమియోపతి, లేకపోతే అల్లోపతి, అది కాకుండా ఆక్యుపంచర్, నేచురోపతి, ఫిజియోథెరపీ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే ఏ వ్యాధికి ఏ వైద్యం అంటే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క వైద్యాన్ని చూస్ చేసుకోవాలా, అసలు ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ పంచగవ్య మర్మ స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా సురేష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఏం సార్ ఈరోజు టాపిక్ కొంచెం డిఫరెంట్గా, వైద్యాల్లో రకాలు అంటే నేను చెప్పిన లిస్టేనా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు అదే అవుతుంది. చాలా మంచి అంటే ఉన్నాయి, చాలా రకాల వైద్యులు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఎక్కువ వచ్చే వైద్యం ఏదైతే ఉందో వ్యాధిగ్రస్తుడు తెలుసుకోవాలి. టమాటాలు కొనాలంటే బంగారు షాప్కి వెళ్ళక్కర్లే. ఆ ఉద్దేశంతోనే ఈ టాపిక్ ఎంచుకున్నాం. అంటే చాలా వరకు ఇప్పటి వరకు మా అనుభవాలు చాలామంది, నేను కూడా చాలామంది కలుస్తున్నా డాక్టర్ల గురించి చెప్తా ఉన్నాను. ఏం చెప్తున్నారో తెలియట్లే, పేషెంట్ ఏం చెప్తున్నారో తెలియట్లే. నాకు రాది వైద్యం రాదు, కానీ నా దగ్గరకు వచ్చేస్తున్నారు, నన్ను పాడు చేస్తున్నారని చాలామంది ఒక జెన్యూన్ డాక్టర్స్ అనేది వాళ్ళు కూడా బాధపడుతున్నారు. పేషెంట్ వాళ్ళు కూడా బాధపడుతున్నాడు, ఈ డాక్టర్కి ఏం రావట్లేదు, నేను చెప్పేది వాడు వినట్లేదు, వాడి పద్ధతి వాడు చేస్తున్నాడు అని వాడు తిట్టుకుంటున్నాడు. సో అందుకే ఈరోజు టాపిక్ ఏంటంటే కరెక్ట్ వాళ్ళు చదువుకునే విధానం ఉంటుంది, వాడు చేయగలడో లేదో అని చెప్పేసి ఉంటుంది. సో అలాంటి విధానంలో ఈరోజు ఆ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. ఎందుకు ఇదంటే వైద్యం అనేది నిజానికి ఎవరికి అవసరం లేదు, ఎవరికి వైద్యం అవసరం లేదు. ఎందుకంటే అది ప్రకృతి ధర్మంగా మనం పెట్టుకునే విధానంలో మార్పు అయిపోయింది. కానీ నిజానికి అయితే వైద్యం ఎవరికి అవసరం లేదు, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ వైద్యం చేయాలని ఇప్పుడు రాజీవ్ దీక్షిత్ గారు చెప్పేశారు. ఎందుకు చెప్పారు అంటే ఒక డాక్టర్ అనేది మ్యాక్సిమం చూడాల్సింది 4-5 మందిని చూస్తే చాలు, కానీ చూసే తీరు లేదు, 400 మంది అయిపోయినారు. సో ప్రతి ఒక్క వ్యక్తికి ఏమవుతుందంటే వినే డాక్టర్లు లేరు, చెప్పే పేషెంట్ లేరు. ఆ లేకపోవడం అది కమ్యూనికేషన్ గ్యాప్లో ఏమవుతుందంటే ఇక ఎక్కువ ఇబ్బందులు అయిపోయినాయి, వైద్యంలో మార్పులు అయిపోయినాయి. చూడండి, కొన్ని సంవత్సరాల ప్రకారంగా లాంగ్ బ్యాక్ నుంచి చూస్తే వ్యాధులు పెరుగుతున్నాయి, హాస్పిటల్ పెరిగిపోతున్నాయి, మందులు పెరిగిపోతున్నాయి, కానీ వ్యాధిగ్రస్తుడు హ్యాపీగా ఉండట్లేదు, డాక్టర్ బాగా బిజీ అయిపోయినారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ బట్టి అతను చెప్పింది ఏంటంటే నీ వైద్యం నువ్వు నేర్చుకున్నారు, నీ వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధికి తగ్గట్టు నేర్చుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, ట్రిగ్నోమెట్రీ చదువుకుంటున్నాం, జామెట్రీ చదువుకుంటున్నాం, లేకపోతే సైన్స్ చదువుతున్నాం, దాన్ని ఇది కూడా చదువుకో, నీ లోపల ఆర్గాన్ సిస్టమ్, తెలుగు చదువుతున్నాం. అయితే చిన్న అంటే జబ్బులకో లేకపోతే వ్యాధులకో ఓకే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా చేసుకోవచ్చు, లేకపోతే పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని చేసుకోవచ్చు. కానీ కొన్ని రకాల సర్జరీలు లేకపోతే మేజర్ క్రానికల్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు ఏది చిన్న పెద్ద క్రానిక్ ఏమి ఉండదు, అది జనరల్ లైఫ్ స్టైల్. అప్పుడు అందుకనే వైద్యం ఏమవుతుంది 8 భాగాలుగా విడిపోయింది. అష్టాంగ హృదయం చెప్పేసి అష్టాంగంగా 8 భాగాలకు విడదీస్తారు. కాయ, బాల, శల్య చికిత్స, గ్రహ వైద్యం, అన్ని రకాలుగా వైద్యాలు ఉన్నాయి, లేవని కావు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సడన్గా ఏమైనా ఏం చేస్తాం, అలాంటప్పుడు కాదు, పాము కరిచింది ఏం చేస్తాం, కరెక్ట్. రెండోది అక్కడికి యాక్సిడెంట్ అయింది, కాలు చేరిపోయింది, బోన్స్ ఫ్రాక్చర్ అయింది, దెన్ ఎక్కడికి వెళ్ళాలి. సో ఈ దీంట్లో ప్రాబ్లం అయిపోతుంది. రెండోది అది కాకుండా చిన్న ప్రాబ్లమ్స్, నడు నొప్పి పెడుతుంది, సయాటికా ప్రాబ్లం ఉంది, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ తెలియకపోవడం వల్ల మనిషి అసలు ఎందుకు వస్తుంది రోగం, కాన్స్టిపేటెడ్ అయినారు, లేకపోతే హెర్నియా వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి. సో ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే ఆ లైఫ్ స్టైల్ మనకు తెలియకపోవడం వల్ల, ఆ బాడీ నడిపించే సిస్టమ్ అతను తెలియకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నాను. సో ముందుగా మనం మాట్లాడుకుందాం. మీరు ఇందాక అన్నారు అలోపతి అన్నారు, హోమియోపతి అంటున్నారు, ఇంకా ఆయుర్వేదం అంటున్నారు, న్యాచురోపతి ఉంది, ఇంకా ఆకుపంచర్, ఆకుప్రెజర్, మర్మ, ఇప్పుడు పంచగవ్య, సో పంచకర్మ సిస్టమ్, ఇలాంటివన్నీ ఎన్ని రకాలైతే అన్నీ ఉన్నాయి. సిద్ధ వైద్యం ఉంది, రైట్, ఇంకా హీలింగ్ థెరపీస్ ఉన్నాయి, చాలా ఎక్కువ వైద్యం, దాంతోపాటు యోగ వైద్యం అన్నీ వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు నేను ఏది తప్పు పడుతున్నాను, అన్నీ కూడా ఎన్నో సంవత్సరాల అన్వేషణతో దాన్ని క్రోడీకరించి దగ్గరగా చేసి ఒక వైద్యం తయారు చేశారు. అది దట్స్ గుడ్, దానికి థీసిస్ ఉన్నాయి, ఫార్ములాస్ ఉన్నాయి. మనం ఎంచుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి వైద్యుడు ఏంటంటే అమ్మ. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం అనేది దాన్ని బట్టి ఆలోచిద్దాం. అంటే గర్భం దాల్చే ముందు శరీరాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అది మొదటి వైద్యం. గర్భ సంస్కారాల్లో ఆయుర్వేదంలో సూత్రం ప్రకారంగా ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి అక్కడి నుంచి పుట్టిన పిల్లడి వరకు ఉండే కొన్ని చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాలి. సైకలాజికల్ అండ్ ఫిజికల్గా చేయాల్సింది ఒక డాక్టర్. అదెవరు, అత్తమ్మ.
అంటే నేను ఎందుకు అంటున్నానంటే డాక్టర్ ఎవరిని ఎంచుకోవాలి, వాళ్ళు లేకపోతే భర్త, భార్య, ఇవన్నీ ఎంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పార్ట్కి వచ్చేసరికి ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఎవరైతే ఉంటారో, లేకపోతే అలోపతి సిస్టంలో వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ సిస్టమ్, ఇట్లాంటివన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అలాంటివన్నీ చేసి పెట్టినారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కొన్ని రూల్స్ ప్రకారంగా తయారు చేసి పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్స్ ఈ పేషెంట్ తెలుసుకోవాలని ఈరోజు కార్యక్రమం. మొదటిగా ఏమవుతుంది, అలోపతి అంటున్నాం. అలోపతి అయితే వెస్ట్రన్ స్టైల్ కండిషన్స్లో వస్తుంటుంది. అండ్ మోరోవర్ అది ఒక హీట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, కోల్డ్ బాడీస్ ఏవి ఉన్నాయో వాళ్ళకి మాత్రమే అవుతాయి. అంటే వాళ్ళు ఫుల్గా హీట్గా ఉంటుంది బాడీస్ ఆ ఏరియా అంతా, లేకపోతే ఫుల్ కోల్డ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి తయారు చేసిన మెడిసిన్ ఏదైతే ఉందో అది అలోపతి. అండ్ మోరోవర్ అందులో కాంబినేషన్స్, పర్మిటేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దాన్ని మళ్ళీ స్టెరాయిడ్స్ తయారు చేస్తుంటారు, ఉత్ప్రేరకాలు. ఇమీడియట్గా చేంజెస్ కావాలి. అందులో మోరోవర్ చాక్స్ ఉంటాయి. అండ్ ఒక కాంబినేషన్ మాలిక్యులర్స్ ఎక్కువ ఉంటాయి అందులో. సో దాంట్లో చాలా ఎక్కువ పెద్ద విషయం కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఇమీడియట్గా కాకుండా అందరికీ టెంపరీ సొల్యూషన్ కింద చేసేవారు. దాన్ని అలాగా అక్కడ వరకు యూరోప్ కంట్రీస్ వరకు సరిపోయేది. బట్ ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతూ ఉందో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారో దాన్ని అలోపతిని జేపీ మార్గాన్ సిస్టమ్ 1988లో ఇక్కడికి తీసుకొచ్చినారు. 1900 సంవత్సరంలో ఆ అలోపతి విధానాన్ని మెల్లగా భారతదేశానికి తీసుకొచ్చినారు. చైనా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ ట్రెడిషన్. అకుపంచర్, ఆకుప్రెజర్స్లో కానీ మూలికా వైద్యం వాళ్ళకి తెలుసు. అందుకని దీన్ని అటు చేసుకెళ్ళలేదు. సో రాను పోయిన కాలంలో ఏమవుతుందంటే శస్త్రచికిత్స పెరిగింది. శల్య చికిత్సలో అంటే కటింగ్ సిస్టంలో తెలిసింది. అది శల్య చికిత్స ఇప్పుడు కూడా ముందు కూడా ఉండేది. అంటే భారతదేశంలో అన్నీ ఉన్నాయి. సో ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి వైద్యం చాలా జరిగింది. కానీ వేరే వాడు మన మీద బాగా ప్రెజర్ పెట్టేసి ఇది ఇలాగే చేయాలని, ఇప్పుడు చూడండి ఇంట్లో ఉన్న పెద్ద వ్యక్తి ఏదైతే గట్టిగా చెప్తే అందరూ ఫాలో చేసేస్తాం. ఒక అధికారంలో ఉన్న ఒక అధికారి గట్టిగా చెప్పింది అనుకో ఫాలో చేస్తాం. సో అదే విధంగా అప్పుడున్న సిస్టంలో ఉండే బ్రిటిష్ రూల్ ప్రకారంగా కటింగ్ సిస్టమ్ ఉన్నా అంతే చేసేవారు. కరెక్ట్. అప్పుడు కూడా వనమూలికలతోనూ లేకపోతే ఏ విధంగా తగ్గించవచ్చో ఆ ఇంగ్రీడియంట్స్ వాడుతూ చేసేవాళ్ళు. నవపాషాణాలు వాడారంట, రైట్. శల్య చికిత్స అంటే కళ్ళు ఏదైనా కట్ అయిపోయి దాన్ని చేయడానికి 9 విషయాలు కలిపి వాడేవారు. మెటల్స్ ఏవి జంక్ పట్టకుండా వాడేవారు. ఇప్పుడంటే స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి వస్తుంది, ప్లాస్టిక్ వస్తుంది. అప్పుడు ఏంటంటే మెటల్స్ అన్ని 9 రకాల మెటల్స్ కలుపుతూ దాన్ని అది జంక్ పట్టకుండా, అంటే ఏదంటే రస్ట్ పట్టకుండా ఉండేదానికి తయారు చేసుకున్న మెటల్స్ ఉంటాయి. అంటే అవన్నీ దేనికి వాడేవారు, ఇలాంటి వాటికే కదా. సో ఇవి కూడా ఉండేవి. తర్వాత ఇప్పుడు ఇంకొకటి, బిడ్డ పుట్టేసిన తర్వాత ఇప్పుడు న్యూట్రిషన్స్ కావాలి. ఆ న్యూట్రిషన్స్ ఎవరు, మళ్ళీ లోకల్లో ఉండే ఆయుర్వేదం. అంటే ఒక చిన్న సూత్రం చెప్తా, ఊరిలో ఒకటే డాక్టర్ ఉండాలి. 2 డాక్టర్లు ఉంటే ఆ ఊరు శ్మశానంతో సంబంధం అని ఆయుర్వేదం ఫస్ట్ సూత్రం. ఒక ఊరికి ఒక మంగళవాడు, ఒక చాకలవాడు ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. ఊర్లో ఒక డాక్టర్ ఉంటాడు, వాడికి ఇంకో సపోర్ట్గా ఉండేది వాళ్ళ కొడుకు ఉంటాడు, లేకపోతే వాళ్ళ అల్లుడు ఉంటాడు, రైట్. అట్లా ఉండేది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తగులాడుకోరు, వాళ్ళు వ్యాప్తి చెందుతారు, రోగం రాకుండా వాళ్ళు కాపాడతారు. ఇప్పుడు ఊరికి 2 డాక్టర్లు ఉన్నారనుకోండి, కాంపిటీషన్ వచ్చేస్తుంది. వాళ్ళే డిసీజన్ కనిపెడతారు. అండ్ మోరోవర్ వాళ్ళు మెడిసిన్స్ కనిపెడతారు, తగ్గనివ్వరు. తగ్గితే ఏమవుతుంది, మళ్ళీ వీళ్ళకి బిజినెస్ ఉండదు అని చెప్పేసి ఊరికి 2 డాక్టర్లు అయితే ఉండకూడదని ఇది సూత్రం. సో ఇప్పుడు ఏమైంది, వీధికే లక్షల మంది అయిపోయినారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, డౌట్స్ వచ్చేస్తాయి, పేషెంట్కి ఎటు వెళ్ళాలి అని డౌట్స్ వస్తాయి. దానికి ఆయుర్వేదంలో ఏం చేశారంటే కొన్ని సూత్రాలు చెప్పినారు. అందుకు ఈ సూత్రాలు ఎవరైతే వాళ్ళు తెలుసుకొని ఈ చిన్న చేంజెస్ ఏవైతే చేస్తున్నారు, ఋతుచర్య అని, దినచర్య అని వాళ్ళు చేసుకుంటేనే నెక్స్ట్ వచ్చి పెద్ద ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. చిన్నగా చెప్తున్నా, జలుబు వచ్చింది, ఏం చేస్తాం, ఎందులో కూడా మెడిసిన్ లేదు. ఒక జలుబు వచ్చింది అంటే కంపల్సరీ ఒక 7 days ఉండాల్సిందే. దానికి అసలు ఇప్పటివరకు మందు లేదు. అంటే తప్పకుండా హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, మేము కడప నుంచి మాట్లాడుతానమ్మా. ఓకే, పేరు చెప్పండి. పేరు రామలక్ష్మమ్మ. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ మధ్య 60 దాటినే నేను మోకాళ్ళ నొప్పి వచ్చింది. ఓకే, సో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడం ఎలా అనుకుంటున్నారా, తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటున్నాను. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే దానికి వాత రోగం, అంటే ఎక్కువ వయసు రీత్యా ఉంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదో థెరపీస్ అన్నమాట, ప్రతిరోజు వాళ్ళకి వాడాల్సింది ఒక నూనె లూబ్రికెంట్గా వాడుతూ ఉండాలి. ఆ నూనె లూబ్రికెంట్గా వాడుతున్నప్పుడు ఇక్కడ మర్మ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు దానికి కూడా మెడిసిన్ ఇస్తున్నాం, అది ఫిజికల్గా పెయిన్ కాబట్టి దాన్ని మెడిసిన్స్ రూపంలో కాకుండా
చిన్నప్పుడు మనకు అంటూ ఉంటారు ఏంటంటే తింటే బలం వచ్చేస్తుంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా చూపిస్తాడు కదా, అట్లా ఉండేది కాదు. ఇది ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మసాజ్ చేసుకోవాలి. అంటే హార్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆవిడకున్న ప్రాబ్లం బట్టి ఆవాల నూనె వాడుకోవచ్చు, నల్ల నువ్వుల నూనె వాడుకోవచ్చు, ఇప్ప నూనె వాడుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఏవైతే బాగా మరిగించి అందులో ఘాటైన ఐటమ్స్ వేసుకోవాలి. ఎందుకు అది దిగుతుంది. వాము, కర్పూరం కానీ, వెల్లుల్లి కానీ ఇలాంటివన్నీ వేసి బాగా దంచి అది ప్రతిరోజు రోజుకు ఒక 2 సార్లు 3 సార్లు బాగా మసాజ్ చేసుకుంటే ఆడికి ఒక 3 వారాల్లోనే తగ్గుతూ ఉంటుంది. అంతే. ఇది ఇంటర్నల్గా ఏం చేయాలి, బాగా ఎక్కువ రెగ్యులర్గా తినే ఐటమ్స్లో మార్పులు. పులుపు తగ్గించేస్తే చాలు. చప్పటివి, కొంచెం తీపివి, బాగా గమ్ ఉండేవి, జిగటగా ఉండేవి అలాంటివన్నీ రెగ్యులర్గా కొంచెం ఎక్కువ తింటుంటే తగ్గుతుంది. ఇప్పుడు నేనేం చెప్పినా ఇది ఒక వైద్యం. ఏం వైద్యం? ఆవిడికి భయపెట్టకుండా నార్మల్గా సింతేనా అని చెప్పుకునేది గృహ వైద్యం. అందుకని వాళ్ళకి ఏంటంటే ధైర్యం కావాలి. ఇప్పుడు నేను అక్కడ చెప్పేసి రిపోర్ట్స్ అని చెప్పాను అనుకోండి, వాళ్ళు పెట్టచ్చు, డబ్బులు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. సో దాని తర్వాత ఏమవుతుంది, సైకలాజికల్గా వాళ్ళ టెన్షన్ వస్తుంది. దాన్ని భయపెట్టాను అనుకో, ఇది రేపొద్దున ఆపరేషన్ అవుతుందని భయపెట్టాను అనుకోండి, రేపొద్దున వాడికి ఇంకా బీపీ రావచ్చు. రైట్? అలా కాదు, ఎందుకంటే జస్ట్ నూనె దొరుకుతుంది కదా, ఆ నూనెతో మసాజ్ చేసుకుంటే సరిపోతుందని ఇది చెప్పేదంతా గృహ చిట్కాలు. అది ఊర్లో అమ్మలక్కలు అందరూ చెప్పేసేవారు. ఎందుకు? వాళ్ళు వాడేవారు. పరంపరలో ఏదైతే వస్తుందో ఆ గ్రంథాలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ నూనెలు తెచ్చుకుంటారు, ఆకులు, ఘాటైన ఆకులు తెచ్చుకొని దాన్ని నూరుకొని వాళ్ళు వాడుకున్నారు. కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి చెప్పేటప్పుడు ఏమవుతుంది, ఇది ప్రాసెస్లో పరంపరలో అలాగా అది అర్థమైపోతుంది. అది ఊరిలో చేసే చికిత్స, అది నాటు వైద్యం చిన్న చిన్న వాటితో. ఇప్పుడు కాలో చెయ్యి ఎరిగింది, కాలో చెయ్యి ఎరిగేటప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనిషి భరించలేడు, అది కూడా తగ్గిపోతుంది. ఈ మధ్యలో చెయ్యి విరిగింది అనుకోండి, అట్లీస్ట్ ఏం లేదని ఒక 3 నెలలు 4 నెలల వరకు అది కలుగుతుంది. బట్ అంతవరకు బాడీ కదపకూడదు. కాబట్టి ఇంగ్లీష్ వైద్యం ఏం చేస్తారు, దీన్ని స్ట్రెచ్ చేసి ఇది కలుపుకుంటారు. ఇట్స్ గ్రేట్ టెక్నాలజీ. మనిషి మళ్ళీ ఒక వారం 2 వారాల్లో మళ్ళీ ఆడు పనులు చేసుకెళ్ళిపోవడానికి అందులో నట్స్, బోల్ట్స్, రాడ్స్ వేసి ఎంత మంచి టెక్నాలజీ. దాన్ని కూడా తప్పు పట్టకూడదు. ఎందుకు? అది ఇబ్బంది. అంటే ఆపత్కాలంలో వచ్చిన దానికి అలోపతి చాలా మంచిది. ఇప్పుడు ఆవిడకి ఏంటి, ఎవరు తగ్గదు, ఏ పతిలోకి వెళ్ళినా తగ్గదు, ఇమ్మీడియట్గా తగ్గదు. సో అలాంటప్పుడు ఆవిడకి ధైర్యం ఇచ్చి, ఆవిడ రెగ్యులర్గా ఏవైతే తింటుందో, ఓకే సరే పులుపు తింటున్నారు, చింతపండు తింటున్నారు, అలాంటప్పుడు ఏం చేయాలి, చింతపండు రెగ్యులర్గా తింటున్నారు కదమ్మా, రోజు వారానికి ఒకసారి తినండి, లేదా 2 సార్లు తినండి. ఇలాంటి చిన్న చిట్కాలు వాడుతూ ఉంటే అది అంతా గృహ వైద్యం కింద వస్తుంది. అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చామనుకోండి, కొన్ని ఏమైనా కాయ చూర్ణాలు ఇస్తూ, లేకపోతే ఇంట్లో గ్యాసెస్ ఎక్కువ అవుతుంది, మీరు ఇందాక అన్నారు గమ్ కాట్లేజ్ అయిపోయింది, సో అది పెంచడానికి ఏవైతే ఇస్తున్నారో అవన్నీ ఆయుర్వేదం కింద వస్తాయి. ఇప్పుడు వాడికి మాలిక్యులర్స్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు, ఐరన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటి, అది చెకప్ చేసి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని, యూరిన్ తెచ్చుకొని దాన్ని బిల్డప్ చేసుకొని మెడిసిన్ ఇచ్చేది మళ్ళీ అలోపతి. ఈ మధ్యలో మళ్ళీ ఏమైందంటే ఈ 1940s టైంలో వచ్చి జపాన్ టెక్నాలజీ అనేది మనకు వచ్చేస్తుంది. అది అంతా హోమియోపతి. సో ఇందులో ఏమవుతుందంటే ఆల్కహాల్ బేస్డ్ జరుగుతుంటుంది. దానికి రూల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని తినాలి, తినకూడదు అని కంపల్సరీ చెప్తున్నారు. కొందరు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళకి ఆయుర్వేదం పనికిరాదు. ఎందుకంటే అది సూట్ కదా, ఎందుకంటే వాళ్ళు తినేది మళ్ళీ మాంసం కాబట్టి వేడి, కాబట్టి మళ్ళీ అందులో ఇవి ఎప్పుడైనా వెళ్తాయి ఆయుర్వేదం మూలికలు వెళ్ళినప్పుడు వేడి చేసి తగ్గిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు వాడాల్సింది యునాని వైద్యం వాడాలి. తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి మీ పేరు. వినిపిస్తుంది? ఏం పేరండి? వినిపిస్తోందండి, చెప్పండి మీ పేరేంటో. అదే ఒంటిగా చేతి మీద కావాలన్నాను, కొవ్వుగడ్డలు అలా వస్తున్నాయండి, రక్తం నొప్పితే రక్తం ఉంటున్నాయి. నొప్పి పెడుతున్నాయండి కొవ్వుగడ్డలు? కొవ్వుగడ్డలు ఉన్నాయండి, చిన్న సైజు. చేతి మీద ఉన్నాయా? చేతి మీద ఉన్నాయా కొవ్వుగడ్డలు? ఇప్పుడు ఇది లైపోమా గడ్డలు అంటారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారనుకుంటా అండి, టీవీ వాల్యూమ్. అదే చేతి మీద ఉన్నాయా, పొట్ట మీద ఉన్నాయండి? చేతుల మీద ఉన్నాయా? చేతులు కణతలు వచ్చినాయా? ఇప్పుడు ఇది ఏంటి అవుతుందంటే, సో రెగ్యులర్గా ఫ్యాట్ కంటెంట్ ఐటమ్స్ ఎక్కువ తింటూ ఉంటారు, చికెన్స్ కానీ, మటన్ కానీ, లేకపోతే కొన్ని పాల పదార్థాలు, ప్రోటీన్ సిస్టంలో ఎక్కువ రెగ్యులర్గా తింటూ ఉంటుంటారు. అది రెగ్యులర్ ఐటమ్స్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే అరుగుదల లేకపోవడం వల్ల చేతుల్లో లైపోమోగడ్డలు వస్తుంటాయి. సో దానికి ఏం చేయాలి, మాలిష్ కావాలి. అప్పుడు అది మర్మయోగం కావాలి, మర్మ చికిత్స కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ గడ్డను ఏదైతే ఉందో ఆ గడ్డను ఉండే పార్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగిస్తూ ఉంటారు.
Okay. లేకపోతే ఇంగ్లీష్ వైద్యంలో తీసుకుంటే వాడిని తీసేస్తారు, ఆపరేషన్ చేసేసి ఎక్స్ట్రా ఉండేది ఈజీగా కనబడాలి, రేపు పొద్దున్న మళ్ళీ అందరూ అడగకూడదు, వేగంగా కావాలి. గడ్డలు వచ్చింది కోస్ట్ ఒక రోజులో రాదు, ఏదైనా ఒక 5-6 సంవత్సరాల్లో అలా పెరుగుతూ ఉంటాయి గడ్డలు, ఒక రోజులో రావు. సో 5-6 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయకుండా ఒకసారి ఎవరో అడుగుతారు ఎందుకు గడ్డలు వచ్చినాయి కదా ఏం చేయాలంటే లైపోమా గడ్డలు అలోపతికి వెళ్తే వాళ్ళు కట్ చేసి తీస్తారు. కొందరు ఏంటంటే ఆయుర్వేదంలో కరిగిస్తుంటారు, లోపల రక్తంలో ఉండే కణాలు ఏవైతే ఉన్నాయో కంచెనారిచ్చి కరిగిస్తూ ఉంటారు. మర్మ వైద్యం ఏం చేస్తారు, వాళ్ళు మసాజ్ చేసి పెడుతుంటారు. సో ఒక్కొక్కళ్ళు దేనికంటే ఆ పర్టికులర్ ప్రాబ్లం ఉన్నప్పుడు తగ్గించే ఏర్పాటు. సో జపాన్ టెక్నాలజీ ఏదైతే ఉందో అవంతా ఈ హోమియోపతిలో వచ్చేసింది. హోమియోపతిలో ఏమవుతుంది, హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, మా సిద్దిపేట మేడం, వరలక్ష్మి. ఓకే వరలక్ష్మి గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో. మా సార్కు దగ్గు లేచింది మేడం, బాగా జలుబు అయ్యి తక్కువైంది కానీ దగ్గు ఎక్కువ వస్తుంది. ఎప్పటి నుంచి అండి? 10-12 రోజులు అవుతుంది మేడం. ఇది 12 రోజుల నుంచి జలుబు ఉంది కదా. ఈ దగ్గు ఉంది, పొడి దగ్గు వస్తుంది, ఈ సీజన్ అలాంటిది. మొన్న వర్షాలు పడిన తర్వాత ఇమ్మీడియట్గా ఉండే దీంట్లో ఈ నెలలో కంపల్సరీ వస్తుంది. నవంబర్ డిసెంబర్ కాలంలో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కటుతిక్త కషాయాలు తాగాలి, అది ఆయుర్వేద సూత్రం. సో ఇప్పుడు ఏం మెడిసిన్ వేసినాం అనుకోండి అప్పుడేంటే బద్ధకం తయారవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వేడిగా తీసుకోవాలి, కారంగా, చేదుగా, వగరుగా తీసుకోవాలి, అది సూత్రం. ఆయుర్వేద సూత్రం ఏం చెప్తుంది ఇందాక అనుకున్నాం, దినచర్య, ఋతుచర్య. ఇప్పుడు అతనికి ఉండేది ఏంటంటే కఫంతో కూడిన దగ్గు, అది బయటకు రావాలనుకుంటుంది, రావట్లే. అప్పుడు ఏం చేస్తాం, కొంచెం వేడి చేసేసి శరీరంలో వేడిగా నీళ్లు కషాయాలు ఇస్తూ సూప్స్ కానీ ఏమైనా ఇస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ బయట పడిపోతూ ఉంటాయి. ఎంత పడిపోతుందో మళ్ళీ కఫం పెరిగే పదార్థాలు ఇవ్వకూడదు, అంటే పాలు కానీ పాల పదార్థాలు, అటుకులు, రైస్ ఎక్కువ తినడం ఇలాంటివన్నీ తినకుండా వీళ్ళంతవరకు సూప్స్లో పెడితే అతను వీలుగా తగ్గిపోతుంది. రెండోది లంగ్స్లో బాగా కఫం ఎక్కువ పట్టేసింది, దగ్గు వచ్చింది కదండి. ఇప్పుడు చాలా రకాల పత్తిలు వాడుకోవచ్చు, అలోపతి, హోమియోపతి. సో వాళ్ళకి ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే, అంటే గురుజీ ఇతను చెప్తున్నాడు, రాజీవ్ భాయ్ చెప్తున్నారు. సో అతను ఏమంటున్నారంటే వైద్యం నువ్వే నేర్చుకో, ఎందుకు వచ్చింది దగ్గు, సీజన్లో వచ్చినప్పుడు దగ్గు వచ్చింది, వాటర్ మారినప్పుడు దగ్గు వచ్చింది, లేకపోతే ప్రతిరోజు ఒకే రకం కఫం పెరిగే పదార్థాలు తీసుకున్నావు, సో ఆటోమేటిక్గా వచ్చేసి చలిగాలిలో తిరుగుతున్నాం, పొలంకి వెళ్ళినప్పుడు చలిగాలి తిరుగుతున్నాం, గుడ్డ కట్టుకోవాలి, తలకి గుడ్డ, చెవులు గుడ్డ, ముక్కు గుడ్డ కట్టుకోకపోవడం వల్ల వచ్చింది. సో ఏం చేయాలి, వేడి చేయాలి, లోపల ఉండే కఫాన్ని వేడి చేసేది, అదంతా నాటు వైద్యం, అంతే. న్యాచురల్ థెరపీ అంటే ఇంతే. ఇప్పుడు దానికి మళ్ళీ ఏమేమి కూరలు తినాలి, ఎలా చేయాలి, దాన్ని విడదీసి విపులంగా చేసి దానికి డైట్ చార్ట్ ఇచ్చి ఇట్లాంటివన్నీ ఏంటంటే మనుషులకి ఏంటంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయారు, ఏది ఇస్తే బాగుందంటే. అందుకు ఏ ఒక్క జంతువు కూడా తను ఎక్కడి దగ్గరికి వెళ్ళదు, తనకు న్యాచురాలిటీ ఏమవుతుందంటే తన సెన్సార్ ఆర్గన్స్ని ఎక్కువ వాడుతూ ఉంటుంది. ఇది వాళ్ళ డిక్షనరీలో లేదు అంటే తిందు. ఫర్ ఎగ్జాంపుల్ అది టేస్ట్ అనేది పులుపు దానికి ఇచ్చామనుకోండి, దానికి వద్దు, శరీరం ఒప్పుకోవట్లే, తినదు, అది పూసేస్తుంది, ఆ దగ్గర కూడా వాసన చూసి తీసుకుంటుంది. సో అంత ఫ్రెష్నెస్ తన దగ్గర కావాలి, మన దగ్గర అదే ఉంది. కాదంటే ఏంటంటే కొత్త వ్యక్తి దిస్ ట్రై చేయి అంటాడు, అది ముట్టుకోగానే శరీరం వికారం చూపిస్తుంది అనుకోండి, చాలా ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకే ఏమంటున్నాను, సీజనల్ రీజనల్ లైఫ్ స్టైల్ బట్టి, మీ పని బట్టి తీసుకోవాల్సిందని ఆయుర్వేదం చెప్తా ఉంది. సో ఆయుర్వేదం అంటే ఏంటంటే బాగా నూరేసి అందులో అవి కలిపేసి ఓం భీమ్ మస్ అంటే ఏం కావు. అందుకు వైద్యం ఏం చెప్పాడు, వైద్యులు ఎలా ఉండాలి, వైద్యుల తాలూకా ఉండే పరివారం ఎలా ఉండాలి, రోగి ఎలా ఉండాలి, ఆ వైద్యశాల ఎలా ఉండాలి, రూల్స్ అంతే. షర్ట్ వేసుకోవాలి, కొలతలు ఏంటి, ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉండేదంతా వైద్యం ఆయుర్వేదంలో. అంటే వైద్యుడు ఎలా ఉండాలి, వాడు ఫస్ట్ వాడు నీట్గా ఉండాలి, వాడు హెల్దీగా ఉండాలి, ఏదైతే వాడు చెప్తున్నాడో అది వాడు పాటించాలి. అంటే ఐ డాక్టర్కి వచ్చే స్పెట్స్ ఉండకూడదు, సో అట్లా ఉండాలి, వాడు హెల్దీగా ఉండాలి అనేటప్పుడు అవి చెప్పారు. ఒక జిమ్నాస్టిక్స్ జిమ్ చేసిన వ్యక్తి ఎలా ఉండాలి, బక్కగా ఉండకూడదు. ఒక యోగా చెప్పినవాడు ఎలా ఉండాలి, కోపం ఉండకూడదు. సో అంతే కదా, ఇవన్నీ ఉండేవి. అలా ఎప్పుడైతే పాటిస్తున్నాడో ఫస్ట్ రూల్. రెండోది అతని దగ్గర ఉండే ప్రతి ఒక్క ఐటమ్స్ ఏదైతే వాడుతున్నాడో, స్టెటోస్కోప్ కానీ, గిన్నెలు కానీ, లేకపోతే అక్కడ నూరే ఏవైతే కల్వం కానీ, ఇవన్నీ ఏవైతే నీట్నెస్ ఉండాలి, తర్వాత హైజెనిక్ ఉండాలి. తర్వాత వాడే పదార్థాలు, అందులో వేసే మూలికలు ఏవైతే ఉన్నాయో ఆ వనమూలికలు వాళ్ళ కొడుకు తాగొచ్చు, వాళ్ళ కూతురు తీసుకోవచ్చు. అలాగ ఆలోచించి ఇది ఏదైతే వైద్యం చేస్తున్నానో, ఈ మందు ఏదైతే ఉందో ఎండ్ యూజర్కి వెళ్తున్నప్పుడు వాడికి తగ్గాలి అనేటట్లు అనుకోవాలి. అనుకుంటూ దాన్ని మంత్రంతో దాన్ని చేస్తుంటారు, రైట్. దాని తర్వాత వాడి మనసు ఎలా ఉండాలి, పాకెట్ చూడకూడదు, పాకెట్ వెనుకున్న హార్ట్ చూడాలి. ఇన్ని రూల్స్ ఎప్పుడైతే పాటిస్తున్నాడో వాడు వైద్యుడు. దీనికి వాడు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పేషెంట్ వస్తున్నారో వినాలి, వినేవాడు కంపల్సరీ మంచి వైద్యుడు.
ఇంకా దాని తర్వాత వాడికి సముదాయించాలి, అంటే ఏం కాదు తగ్గిస్తాం, ఇలా ప్రయత్నం చేద్దాం. డాక్టర్ వింటే కనుక పేషెంట్ కి సగం రోగం తగ్గిపోతుంది. సో ఇప్పుడు వినే డాక్టర్లు తక్కువైపోయినారు. అసలు బాధ చెప్పుకోవాలనుకుంటే ఇది సైకలాజికల్ ప్రాబ్లమా, అత్త వాళ్ళు వచ్చిన ప్రాబ్లమా, ఏంది చెప్పడానికి మనిషి లేదు. అందుకని బిజీ అయిపోతున్నప్పుడు మనమే వైద్యం అవ్వాలి, మనమే వైద్యుడు తయారు చేయాలని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం. అది చాలా సరళం, పెద్ద విషయం కాదు. కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అది సరళంగా చెప్పేది. అక్కడ మన దగ్గరలో ఉన్న వైద్యుడు ఏదైతుందో, నీకు అలోపతి చదవాలనుకున్నాడు 8 years కంపల్సరీ పెట్టుకోవాలి, అండ్ దానికి ముందు బైపీసీ తీయాలి అని ఒక సిస్టమేటిక్. దానికి చాలా ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఎక్విప్మెంట్స్తో కూడుకుంది, మాలిక్యులర్స్తో కూడుకుంది, మెడిసిన్స్తో కూడుకుంది, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదం అంటే అదొక 4-5 years. సో అక్కడ ఎవరైతే పాతగా తయారు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళతో చూస్తుండాలి. నాడీపతి ఉంది, సో ఎన్నో వేల చేతులు పట్టుకోవాలి, రైట్. నాడి తెలుసుకుంటాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి. యోగ థెరపీ ఉంది, ఒక 12 సంవత్సరాలు. సో నిష్ణాతంగా నేర్చుకోవాలి. అందులో ఆ యోగ మార్గంలో చాలా అష్టాంగ యోగం, అంటే వాడు సెలిబేసీలోకి వెళ్తుంటాడు, వాడు అన్ని యాక్సెప్టెన్స్ గుణంలోకి వెళ్తుంటాడు. దానికి కావాల్సింది యోగ మార్గం. సిద్ధ ఉంది. సిద్ధ అంటే సౌత్ సీజన్లో సౌత్ సైడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ సిద్ధులు అంటారు. వాడికి ఏమవుతుంది, వాడు నడుము నొప్పి తగ్గించేవాడికి వాడికి నిష్ణాతుడు అయిపోతాడు. కొందరు ఏంటంటే ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి అతను నిష్ణాతుడు అవుతాడు, అది సిద్ధ వైద్యం అంటారు. వాడి చేతికి అది సెట్ అయిపోయింది. మనం ఊర్లో ఏమంటారు, హస్తవాసి అంటారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్వరం తగ్గిపోద్ది అంటారు, వీడి దగ్గరికి వెళ్ళి తగ్గిపోద్ది అంటారు. ఇట్లా కొన్ని అతను దాంట్లో నిష్ణాతుడు అయిపోయినాడు, అతని దగ్గరికి వెళ్ళగానే తగ్గిపోతుంది, అది హస్తవాసి. అది అంతా సౌత్ లో ఎక్కువ మంది ఉంటారు, దాన్ని సిద్ధులు అంటారు. ఆ సిద్ధుల గురించి ఇంకా తెలుసుకుందామండి, అంటే సిద్ధ వైద్యం గురించి తెలుసుకుందాం. అందుకన్నా ముందు కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు? మేడం నా పేరు నాగేశ్వర్ మేడం, నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నాకు 2 months మేడం ఆస్తమా ప్రాబ్లం. ఆస్తమా, ఓకే. ఆయుర్వేద మందులు వాడుతున్నాను. ఆయుర్వేదంలో ఏది వాడుతున్నారండి? అది అడ్డసారం పొడి సార్. అడ్డసారం పొడి. ఇంకా అండి? ఇంకొకటి త్రిఫల గనవట్లు వాడుతున్నారు. మీరు గోవార్కులు వాడుతున్నారు, చాలా సంతోషం, మంచిదే. మీరు తీపి ఎక్కువ ఇష్టపడుతుంటారా? సో అది ఏంటంటే అది ఎవరు చెప్పలేదండి, అంటే తీపి తగ్గించి మిగతా తీసుకోవాలండి, కటు కషాయాలు తీసుకోమని చెప్పలే. ఇది వైద్యం. అప్పుడు ఏంటంటే తీపి తినేంతకాలం, అతను రెగ్యులర్గా తినే దాంట్లో తీపి ఎప్పుడైతే తినేంతకాలం ఆస్తమా తగ్గదు. పులుపు నిన్నటివి, పులిసిన పదార్థాలు, ప్రాసెస్ ఫుడ్లో ఉండేవి, అంటే బేకరీ ఐటమ్స్, ఇట్లాంటివి ఎప్పుడు తిన్నప్పుడు అప్పుడు కూడా ఈ ఆస్తమా అనేది తగ్గదు, ఇంకొంచెం ఆయాసం పెరిగిపోతుంది. కొంచెం వాళ్ళు సీజన్లో తిరుగుతున్నప్పుడు, అంటే కొంచెం చల్లటిగాల్లో తిరుగుతున్నారా, ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ ధారాళంగా ఎక్కువగా చేస్తున్నప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ రూల్స్ ఏమున్నది, అతను తీసుకున్న 2 సార్లు చాలా గ్రేట్, వెంటనే తగ్గుతుంది, పుస్తకాలు అదే రాసింది. కానీ ఏం తినాలి, పథ్యాపథ్యాలు అనేది ఇంపార్టెంట్. సో రూల్స్ ఆయుర్వేదం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ రూల్స్, తర్వాత ఆహారపు అలవాట్లు, ఇవన్నీ మార్చుకున్న తర్వాత వైద్యం ఇస్తారు, క్లీనింగ్ చేసిన తర్వాత, అంటే లోపల ఉన్న చెత్త అంతా బయటకు తీసేసిన తర్వాత ఇస్తారు. సో అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది అయితే మనం ఎంచుకుంటున్నామో, అలోపతో హోమియోపతో, అది ఎలాంటి ప్రాసెస్ అనేది చిన్న వైద్యం. అలోపతి ఎప్పుడు రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది, రిపోర్ట్ కరెక్ట్గా వచ్చిందా మారుస్తుంటారు, మాలిక్యులర్స్ మారుస్తుంటారు. ఆయుర్వేదం వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ చూస్తారు. సో నేచురోపతి ఎన్విరాన్మెంట్లో అతను చేసే పని బట్టి, అతనికి ఇచ్చే ఫుడ్ బట్టి మారుతారు. అండ్ యోగ ప్రక్రియ వాడు చేయగలడా లేదా, వయసు ఇవన్నీ చూసుకొని ఆసనాసు ప్రాణాయామం పెంచుకుంటారు. ఆయాసం అనేది మాక్సిమం 6 నెలల్లో తగ్గుతూ ఉంటుంది. ఎందుకు, ఈ ఆహారంలో ఎప్పుడైతే మార్పులు చేస్తున్నారు, తీపి పదార్థాలు ఎప్పుడైతే, చప్పటి పదార్థాలు, పులిసిన పదార్థాలు, ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిస్తున్నారు, ఇడ్లీ దోశలు తగ్గించిన వెంటనే ఆటోమేటిక్గా ఆయాసం నార్మల్గా వస్తుంది. సో శరీరంలో లంగ్స్ సిస్టంలో కెపాసిటీ పెంచితే సరిపోతుంది. అందులో గొమ్ముతులు అనేది చాలా మంచిది. ఇంకోపతి అంటే ఇప్పుడు మాది పంచగవ్య అంటాం. తెలుసుకుందాం, కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, రాజమండ్రి నుంచి అండి, శశి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? టీబీకి స్పైన్ కి టీబీ వచ్చిందండి. అది ఒంగోలు అయిపోతున్నారండి 4 సంవత్సరాల నుంచి. ఏజ్ ఎంతండి? 53 అండి. ఏం పని చేస్తుంటారు? గృహిణినే. ఇప్పుడు వీళ్ళకి ఉంది టీబీ సమస్య వచ్చింది, ట్యూబర్క్యులోసిస్ వచ్చింది, బోన్స్లో వచ్చేసింది. సో అప్పుడు ఏం చేయాలి, బోన్ మ్యారో సంబంధించిన ఆహార పదార్థాలు ఇవ్వాలి, అంటే బోన్ మ్యారో మధ్య పెరిగే పదార్థాలు. సో ఇందులో అయితే ఎనర్జీ బాగా ఎక్కువ ఉంటుంది, అందులో నెయ్యి ఉంటుంది, ఇంకా రెండోది
కొన్ని జిగట పదార్థాలు ఉంటాయి, సో అలాంటివన్నీ ఇస్తూ ఉండాలి. ఇంకో వాముతో కూడిన బెల్లం జ్యూస్ ఉంది, అవన్నీ ఇస్తుండాలి. అంజీరు పళ్ళు ఇస్తుండాలి. సో వీటన్నిటి ఏమవుతుంది, ఎక్కువ విత్తనాలు ఉంటాయి, అందులో జీవశక్తి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి బోన్ మ్యారోకి పనికొస్తుంది. ఇప్పుడు మర్మ అనేది ఈవిడికి బాగా పనికి రావాలి. ఎందుకంటే మర్మ అంటే 109 పాయింట్స్ మనసుతో కలిపి 109 పాయింట్స్. ఈ పాయింట్లో ఎక్కువ అంటే ఎనర్జీ ఆగిపోతుంది. ఈ జాయింట్లో కానీ, ఈ జాయింట్లో తిలసకాల ముక్కు జాయింట్స్లో, ఇవన్నిట్లో ఎనర్జీ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే మనము ఒక సడన్గా ఒకటి చూసామనుకోండి, భయంతో ఉండిపోతాం, ఆ శక్తి అక్కడ ఆగిపోతుంది. వేరే వాడు ఎవడో సడన్గా కొట్టాడు, అక్కడ ఎనర్జీ ఆగిపోతుంది. పొట్ట మీద ఎవడో గుద్దేశాడు, ఎనర్జీ ఆగిపోతుంది. దాన్ని మళ్ళీ మెల్లగా రిలీజ్ చేసేది మర్మ వైద్యం. మర్మ అనేది ఏంటంటే అన్ని రకాలుగా ఫిజికల్, సైకలాజికల్ అన్ని ఆలోచిస్తుంటుంది. మాట్లాడుతున్న ఇంజక్షన్ ఇస్తున్నాం, ఏమంటాం, ఈ టైట్ చేస్తే అనుకోండి ఇంజక్షన్ సూది వెళ్ళదు, అది సైడ్కి వెళ్తుంది. సో అందుకని ఏమవుతుంది, రిలాక్స్ అంటారు. సో అలాగా మనసుతో ఆలోచించి వాడి లైఫ్ స్టైల్ ఆలోచించుకొని మొత్తం అన్ని చెప్పేది మర్మ వైద్యం. సో మర్మ అంటే ఏదో చంపేసేది, బతికి దాన్ని ఆపేసేది ఏం కాదు. సో ఈ ఏదైతే సైకలాజికల్ అంటే ఈ వైద్య విధానాన్ని కూడా ట్రైనింగ్ తీసుకోవాలా లేకపోతే ఎట్లా ఉంటుంది? అది మీరు మంచిది అడిగినారు. ఇదేంటంటే వాడి బ్లెస్సింగ్స్. ఒక గురువుని వీడు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. గురువు ఏం చేస్తుంటాడు, ఓహో వీడికి ఇది ఉంది అని చెప్పేసి వాడు దీవిస్తుంటాడు. ఓకే, పరంపరలో వస్తూ ఉంటుంటుంది మర్మ వైద్యం. అందరికీ రాదు. లాస్ట్ 12-13 ఇయర్స్ బిఫోర్ నేను ఇది కాదు. సో ఇదేంటంటే గురువు సేవ చేసుకుంటున్నప్పుడు కొందరికి జరుగుతూ ఉంటుంది, అది మర్మ వైద్యం. కొంత సిద్ధం అంటే వాళ్ళు అక్కడ నాకు సిద్ధించినారు, కొన్ని నీకు అందాలి, సో నువ్వు ఆవులతో తిరగాలి అని అతను మనకు ఆదేశం ఇచ్చిన తర్వాత దానికి నడుస్తూ ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ వైద్యం, పరంపర వైద్యం అనమాట. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అలాగ అందుతూ ఉన్న వైద్యం. సో ఈవిడుకునే ప్రాబ్లమ్స్కి ఏంటంటే మర్మ టెక్నిక్స్ ఏదైతే వాడి అక్కడ ఏదైతే పట్టేస్తున్న ట్యూబ్ అంతా లాగుతూ ఉండాలి. ఇంటేక్ కూడా ఆయుర్వేదం కలుపుకుంటూ మనం మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి. సో పంచగవ్య వైద్యం ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క తనకు ఆయుర్వేద మూలికలు ఏవైతే ఉన్నాయో దాన్ని శుద్ధి చేయాలి. కొందరు పాలల్లోని, గోమూత్రంలోని, పెరుగులోని, నెయ్యిలోని అది శుద్ధి చేస్తూ ఉంటారు. ఎందుకు, దాని గుణాలు పెంచడానికి గురించి. ఆ గుణాలు పెంచేటప్పుడు ఆవే కంపల్సరీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అని పూర్వం నుంచి శాస్త్రం చెప్తుంది. ఎందుకు ఆవు కరెక్ట్ అంటే ఆవు పొట్టలోని 4 భాగాలు ఉంటాయి. అండ్ మోరోవర్ అది తినే ఆహార పదార్థం కానీ, అది ఉండే విధానం కానీ, ఎటువంటి ఆహార పదార్థం సెలెక్ట్ చేసుకుంటున్నా కూడా పొట్ట నుంచిలో వేస్ట్ ఎక్కడ పడినది, లోపలే ఆ విషయాన్ని అరించుకొని అవన్నీ చూస్తున్నాం. సో అలాంటివన్నిట్లో ఉండేదానికి ఆవు అనేది చాలా ఇంపార్టెంట్ అనుకొని ఆయుర్వేదంలో ఒక భాగంగా పంచగవ్య థెరపీ అని పెట్టారు. సో ఆవుతో పాటు ఉండే విషయాలు, అందులో ఏవైతే క్వాలిటీ ఆవు నల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటాయి, ఈ ఆవుల విషయాల గురించి అవంతా చెప్పేదంతా పంచగవ్య వైద్యం. అంటే ఆవు ఈ రిలేటెడ్ ఎవరైతే బాగా ఇష్టపడుతున్నారో దానికి ఆ వైద్యం బాగా పనికి వస్తుంది. ఓకే, ఇప్పుడు పంచగవ్యలో ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం అనుకోండి, అంటే వచ్చిన వ్యాధికి బట్టి అంటే ఆవు రంగు కూడా మారిపోతుందా? అంటే ఆవు రంగును బట్టి వైద్యాన్ని ఎంచుకోవాలా? కరెక్ట్. ఇప్పుడు మీరు అర్థమైంది, అది వాతపిత్త కఫాలు ఉన్నప్పుడు మన దగ్గర నల్ల తెలుసుకుందాం. కాలర్ ఉన్నారండి, ఆల్రెడీ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు మహాలక్ష్మి అండి, వేలువెల్లండి. ఓకే మహాలక్ష్మి గారు, ఫస్ట్ మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. అలాగే మేడం. ఓకేనా, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నా పేరు చూడండి, ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తుందని మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాతో మాట్లాడండి అని చెప్పేది. అలాగే మేడం. సరే చెప్పండి. మా పాపకి 9 ఇయర్స్ అండి. ఓకే. నైట్ టైం ఎక్కువగా పక్కతడికి అలవాటు ఉందండి. ఆయుర్వేదంలో వాడేమో, అయినా కానీ ఏమీ పని చేయలేదండి. అడిగి ఉన్న సలహా ఇస్తారేమో. ఆయుర్వేదంలో ఏది వాడారండి? మెడిసిన్ ఏది వాడారు? ఆయుర్వేదంలో మందు ఏది వాడున్నారు? ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ ఉంటాయి, న్యూరో ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి 8 ఇయర్స్ ఉంటాయి. దీనికి ఏంటంటే మనం మంత్ర వైద్యం చేయాలి. అంటే మంత్ర వైద్యం అంటారు చూడండి, ఇట్లా ఏదో గాలి సోకింది, మూత్రం పోస్తున్నారంటే ఇది న్యూరో ప్రాబ్లమ్స్. పిల్లలకి భయం ఉంటుంది. సో రాత్రి స్కూల్ కూర్చుని పెట్టి బాగా చదివించామనుకోండి, వాడికి నచ్చింది ఏదైతే పని చేస్తున్నామో ఆటోమేటిక్గా సెన్సార్ ఆర్గన్స్లో ఇబ్బంది పెడతాడు. కళ్ళు నొలుపుకోవడం కానీ, రైట్ చెవులో పుల పెట్టుకోవడం కానీ, ఈ సెన్సార్ ఆర్గన్స్ మీద ఎక్కువ ఉంటుంది, వేలు చీకడం కానీ, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ జనరల్గా వాడు ఏదో రకంగా న్యూట్రల్ అవ్వడం కోసం శరీరం ఏంటంటే ఏం చేస్తుంది, ఆ భయాన్ని బయటకు తోలుతూ ఉంటాడు. అదే పెద్ద వ్యక్తులు ఏమవుతాడు, గట్టి కోపం పడతాడు, లేకపోతే బాగా అవతల మీద అరిచేసి పారిపోతాడు, కొట్టేసి పారిపోవడం కానీ ఇలాంటివి చేస్తుంటాడు. కానీ పిల్లల వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ
ట్రిమ్మర్స్ వచ్చేస్తుంటాయి, షేకింగ్స్ వచ్చేస్తుంటాయి, ఫిట్స్ లాగా వచ్చేస్తుంటుంది. రెండోది మూత్రం తడిపేస్తూ ఉంటారు. సో గట్టిగా మాట్లాడేది అయిపోతుంది. దానికి ఏం లేదు, ముక్కులో నెజిల్ డ్రాప్ వేయాలి, బాగా తలకి నూనె రాయాలి. ఒంటికి ప్రతి ఆదివారం పూట బాగా నూనె రాశారనుకోండి, నువ్వుల నూనె రాస్తే బాడీ మొత్తం స్టిమ్యులేట్ అవుతుంది దగ్గరగా. సో వాళ్ళకి ఏం చేయాలి, తడి బట్టలో స్నానం చేయించాలి. కూర్చొని అంటే ఈత కొట్టించినప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఏంటి, ప్రకృతి వైద్యం. ఇది న్యాచురల్ థెరపీ, వెరీ న్యాచురల్. ప్రకృతి వైద్యం ఏంటంటే అంటే పచ్చికూరలు తినాలి, మజ్జిగ తాగాలి, రైట్, ఇవి కాకుండా ప్రకృతి వైద్యం అంటే ఇవన్నీ న్యాచురల్ థెరపీ. ఆవిడకు ఉండే ప్రాబ్లం ఏంటంటే కఫం అనేది ఎక్కువ జారిపోతూ ఉంది ఫ్రీగా, మూత్రం అనేది బాగా వేగం పెరిగిపోయింది. అప్పుడు వాతాన్ని తగ్గించేస్తూ కఫాన్ని పెంచామనుకోండి, శరీరంలో అర్థమైపోతుంది. ఇదేంటి, ఆయుర్వేదంతుల్లో ఒక భాగం. వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ చేసుకుంటాం. అంటే ఇవన్నీ ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకుంటే, అంటే ఏం లేదు, అనటామీ, బాడీ అనటామీ ఇంపార్టెంట్. రూల్స్ రెగ్యులేషన్స్ ఏమంటాయి, ఒక జలుబు వచ్చింది ఏం తినాలి ఏం తినకూడదు, జ్వరం వచ్చింది ఏం తినాలి ఏం తినకూడదు, చాలా పుస్తకాలు ఉన్నాయి. చాలా అంటే చాలా పుస్తకాలు. చాలా వరకు మాకు వైద్యం ఏంటంటే అవుతుందంటే, మేము చదువుకున్నది ఒకటి, ఇక్కడ చేస్తుంది ఒకటి. ఎందుకు చేయాలి, పేషెంట్లు నేర్పిస్తారు, వాళ్ళే ముందే అడిగేస్తారు. అయితే గోమతి సురేష్ గారు, ఇంతవరకు ఈ విధానాలు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు జలుబు వచ్చింది అనుకోండి, ఏం తినొచ్చు ఏం తినకూడదు, జ్వరం వచ్చింది ఏం తినొచ్చు ఏం తినకూడదు, ఇవన్నీ అమ్మమ్మలో నాయనమ్మలో లేకపోతే బాగా వయసు మళ్ళిన వాళ్ళు వీళ్ళు సజెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని నమ్మే పరిస్థితి ఇప్పుడున్న జనరేషన్కి ఉందంటారా మీరు? చాలా ఉందండి. కొన్ని వేల మంది మేము తగ్గిస్తున్నాం కదా. జలుబుకి ఇంతవరకు నేను మందులు ఇవ్వలే, మందులు ఇవ్వదు, ఉండేయండి పడిపోతుంది. జ్వరం వచ్చింది ఉండని అంటాను, 3 days ఉండని. దానికి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోయింది. విష జ్వరాలు లేకపోతే అంటు రోగాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి, ఫ్లూస్ వచ్చిన వల్ల జ్వరాలు ఉంటాయి. సో వాటిని తెలుసుకోండి అంటున్నాను. వాటిలో డిఫరెన్షియేషన్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, పేరు? ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? బాబు పేరు మోహన్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఎన్నపూత కింది దారికి మేడం. మీకా? మా బాబుకి మేడం. ఎంత వయసు ఉందండి బాబుకి? 23 ఏళ్ళు సార్. 23 ఏళ్ళు ఉంది. ఓకే, అది ఏమైనా బరువు ఎత్తినప్పుడు లాగేసిందా? అది యాక్సిడెంట్ అయింది, బండి యాక్సిడెంట్ అయింది. ఓకే, ఏమైనా రాడ్ ఏమైనా పడ్డిందా? అదే యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం అవుతుంది ఇప్పుడు. అదే దానికి రాడ్ ఏం పెట్టించారా లేదా? ఏం పెట్టలేదు సార్. సో మరి ఇంకెక్కడ చూపిస్తున్నారా? ఆయుర్వేదంలో పెట్టి రాలే. ఓకే, ఇలాంటప్పుడు కొంచెం మర్మ విద్య కావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, నడుము నొప్పి అంటే అలైన్మెంట్ అంటే సడన్గా జరిగింది. ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం. కొన్ని మనిషి టు మనిషి వస్తాయి, యానిమల్ టు హ్యూమన్స్ వస్తాయి. ఇది సడన్గా జరుగుతుంది, దైవికం వస్తుంటుంది. ఈ సడన్గా వచ్చినప్పుడు కంపల్సరీ అలైన్మెంట్ ఇమ్మీడియట్గా చేస్తూ ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ముళ్ళు కూర్చిన తర్వాత 4 రోజులు పోతే నడక అలాగే అయిపోతుంది. ముళ్ళు తీసేసిన తర్వాత 4 గంటల్లో ఆ నడక నార్మల్ అయిపోతుంది. సో అలాంటి ఇమీడియట్గా జరగలేదు అనుకోండి, దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా జరిగిపోతుంది. ఇలాంటప్పుడు కంపల్సరీ సొంత ప్రయోగాలు ఎప్పుడు వాడకూడదు. అలాంటప్పుడు అలైన్మెంట్గా ఉండేది మర్మ వైద్యం కానీ లేకపోతే ఫిజియో సిస్టమ్ కానీ అవన్నీ వాడుతూ ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ అందులో ఏమైనా మార్కులర్స్ పోయినాయి, నరాలు పోయినాయి, అలాంటప్పుడు మనం అలోపతికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క అంటే వైద్య విధానాన్ని ఎంచుకోవాలి, లేకపోతే దానికి తగ్గట్టు మనం తెలుసుకోవాలి మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు అంటే నల్ల ఆవులు, తెల్ల ఆవులు, అంటే బ్రౌన్ కలర్ ఆవులు, ఇట్లాంటి ఆవుల్లో కూడా రకాలు ఉంటాయి. సో అంటే వచ్చిన వ్యాధిని బట్టి ఆవు కలర్ మారుతుందా, లేకపోతే అంటే అలాంటి ఆవును చూస్ చేసుకోవాలా, లేకపోతే ఆవుల్లో రంగులే మార్పు, కాకపోతే ఆవులన్నీ ఒకటే కదా? ఆవులన్నీ ఒకటే అసలు కాదు. అంటే దేశీ ఆవు ఓకే, వేరే ఆవు? మా దృష్టిలో ఆవు అంటే దేశీ ఆవు, అంటే జాతి ప్రాంతీయ పరంగా మారిపోతా ఉన్నాయి. దేశీ ఆవులు అంటే మనకు ఒక ఇండిజినేషన్ కౌస్ ఉన్నాయి, కొన్ని హెచ్ఎఫ్స్ ఉంటాయి, జెర్సీస్ ఉంటాయి. సో దట్స్ నాట్ ఏ కౌ, లుక్స్ లైక్ ఏ కౌ. మనకు ఆవులో కనబడుతుంది కానీ ఆవు కాదని మేము నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇంకోటి మీరు అడిగిన దాన్ని బట్టి డిసైడ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరు వైద్యుని డిసైడ్ చేయాలి ఏ ఆవు తాలూకు మూత్రం ఇవ్వాలి. ఒక ఆవు ఏంటంటే తీపిగా ఉంటుంది, ఒక ఆవు చప్పగా ఉంటుంది, ఒక ఆవు చేదుగా ఉంటుంది మూత్రాలు. సో అది ఒకటి కోపం అగ్రెసివ్గా ఉంటుంది, ఒకటి మంచిగా పాలిస్తుంటుంది, ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఒకటి ఫ్యాట్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో ఒకటి చాలా హ్యాపీగా ఇస్తుంది, అన్ని ఆవులకి దొడ్లు ఇస్తుంది. అంటే ఇవన్నీ ఎట్లా సైకలాజికల్ అండ్ మోర్ ఓవర్ ఫిజియోలాజికల్, దాని సిస్టమ్ కూడా అర్థం చేసుకోవాలి. సో అలాంటప్పుడు రెండు కలిపి ఆ పేషెంట్ ఏదైతే రోగంతో వచ్చాడో దాన్ని కలిపి ఇచ్చేసి దానికి పంచగవ్య వైద్యం వాడుతూ ఉంటాం. గుడ్డిగా ఏదో ఆ నెంబర్ 2లో నెంబర్ తీసి ఇచ్చేసారా అనే టైప్లో ఎప్పుడు వైద్యం ఉండకూడదని ఒక ఉద్దేశం.
చాలా వరకు ఏంటంటే ఎవరిది వాళ్ళకి సూట్ అయ్యేటట్లు ఇస్తేనే వైద్యం బాగా ఎక్కువ వాల్యూగా పెరుగుతుంది. ఒక అబ్బాయి సైకలాజికల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు వాడు సైకలాజికల్గా ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఫిజికల్గా తన పెయిన్ వచ్చింది, మోకాలు నొప్పులు అన్నారు, హ్యాండ్స్ పెయిన్స్ అన్నారు, అలాంటప్పుడు ఏం చేయాలి? ఫిజికల్గా మనం సొల్యూషన్ ఇవ్వాలి. సో ఏం కాదులే, ఇప్పుడు ముళ్ళు గుచ్చితే మంది ఇస్తే ఏమవుతుంది? ముళ్ళు వచ్చినప్పుడు ముళ్ళు తీసేయాలి. అలాగే మోకాలు నొప్పులు వచ్చినప్పుడు అక్కడ జస్ట్ మసాజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి ఇమీడియట్గా. సో అలాంటి వైద్యం వెతుక్కోండి అంటున్నాం. సో ఏమవుతుందంటే సామాన్య వ్యక్తి, సాధారణ వ్యక్తి, లేకపోతే మధ్యతరగతి వ్యక్తి ఏమవుతుంది, వాడు తెలియక భయంలో పడిపోయి అపోహలో సందేహాల వల్ల రిపోర్ట్స్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ రిపోర్ట్స్ ఏదో దస్తావేజుల్లాగా ఇంటూ పేపర్ లాగా మొత్తం పట్టుకు తిరిగేస్తున్నాడు. ఆ ఎక్స్రేస్ ఇవి అయిపోయాయి. అవన్నీ కాకుండా చిన్నవన్నీ ఉన్నాయి, అలాంటివన్నీ పెట్టుకుంటే సరిపోతాయి. ఎట్లా చాలా చిన్న విషయాలు, అంటే పెద్దదాన్ని పెట్టుకోవాల్సిన పని లేదు, దాన్ని ఇబ్బందిగా చెప్పుకోవాల్సిన పని ఎట్లేదు. కాబట్టి అట్లాంటివి తీసుకుంటే సరిపోతుందని. ప్రతి ఒక్కదాన్ని ఇంకేదైపోతుందేమో, ఇది ఇంకా పెద్దదే వ్యాధి అయిపోతుందేమో అట్లాంటివన్నీ ఆలోచించకుండా మన ఎనాటమీ, శరీరం తాలూకా ఎనాటమీ, ఇటువంటి తినాలి, ఏవి తినాలి, ఏవి తినకూడదు, మాంసంలో ఏం తినాలి, మందుల్లో ఏం తీసుకోవాలి, ఒకవేళ వ్యాధి వచ్చిన తర్వాత పథ్యాలు ఏంటి, ఏం తినాలి, ఏం తినకూడదు, సో మెడిసిన్స్ ఎప్పుడు వేయాలి, ఇన్ కేస్ మెడిసిన్ మనకు సూట్ కాకపోతే డాక్టర్ మార్చాలా, మెడిసిన్ మార్చాలా, ఇవన్నీ చాలా సరళం. 10th క్లాస్ చదివిన వ్యక్తి కానీ, కొంచెం సైన్స్ మీద, మానవ శరీరం మీద కొంచెం అవగాహన ఉండే వ్యక్తులు కానీ, చాలా వరకు ప్రకృతితో తిరిగిన వ్యక్తి కానీ, ప్రకృతి దగ్గర ఎక్కువ తిరుగుతున్నప్పుడు ఈ పంచగవ్యాలు అర్థమవుతాయి. అయితే గోమతి సురేష్ గారు, అన్ని వ్యాధులకి ఒకటే వైద్య విధానం అనేది ఉండదా? ఉంటుందండి, ఎందుకు లేదు? ఓకే, ఎందుకు మనం జంతువుల బిహేవ్ చేయాలి? ఓకే, సో అట్లా బిహేవ్ చేస్తేనే సరిపోతుంది. జంతువులకు వచ్చే రోగాలు కూడా ఉన్నాయి కాబట్టి. అంటే పెద్ద ప్రశ్న, అది చిన్న విషయం కాదు. ఎందుకంటే వచ్చే ఇప్పుడు మామూలుగా జనరల్ గా చూసుకుంటే ఇప్పుడున్న పొల్యూషన్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానీ డిఫరెంట్ వ్యాధులు అనేవి రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్క దాన్ని చూస్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అయ్యే పని కాదు కదా. కష్టం ఉంది. అందుకనే మనిషి ఏమిటంటే ప్రాణాదుడు కూడా అవుతున్నాడు, ఎదిరించడం కష్టం. ఈ లైఫ్ స్టైల్ అంటే ఈ జీవన విధానం, శరీరం తీసుకున్నప్పటి నుంచి చనిపోయినంత వరకు ప్రతిరోజు కష్టపడుతుండాలి, అన్నీ తెలుసుకుంటుండాలి. సో ఎప్పుడైతే శరీరం వదిలేస్తున్నామో ఆటోమేటిక్గా మీరు అనేదానికి మంచి సొల్యూషన్ ఏముండదు, అంతే. సో యోగ మార్గంలో ఒకటి ఏంటంటే అది సెలిబసీ సిస్టమ్ అంటారు, సమాధి స్థితి అంటారు. అది పత్రిజీ గారు ఎప్పుడో చెప్పేస్తున్నారు. సో అది దాంతో మించింది ఇంకేట్లేదు. ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, దానివల్ల సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతూ ఉంటుంది, కష్టపడాల్సిన పని లేదు. సో వైద్యం చాలా ఉన్నాయి, చాలా ఆక్యుపంచర్ అనుకోండి. మనకు వచ్చే వైద్యాన్ని కొంచెం స్టడీ చేయండి. లేదంటే మీకు తెలియకపోతే ఎవరైతే చదువుకున్న వ్యక్తులు అయితే కొంచెం కూర్చోండి, మాట్లాడండి, ఇది తగ్గుతుందా తగ్గదా. నేను చెప్తాను, జలుబు తగ్గదు, జలుబు 7 days ఉంటుంది, దాంతవరకు ఉపశమనం ఇస్తుంటాం. ఏది ఇప్పుడు కషాయం తీసుకుంటే వెంటనే తగ్గుతుందా? తగ్గదు. సో దానికి ఒక లాజిక్స్ ఉన్నాయి. ప్రకృతి వైద్యంలో ఏం చేస్తున్నామంటే మెల్లిమెల్లిగా అది ఎందుకు వచ్చిందా కనుక్కొని ఏం తినకూడదు, ఏం తినాలో చెప్పేస్తున్నాం, అంతే, తగ్గిపోతుంది. మా దగ్గర మోస్ట్లీ మందులే ఉండవు. ఇవన్నీ పాటిస్తున్నప్పుడు ఇంకేం ఇబ్బందులు ఉండదని ఒక చిన్న మార్పులు. సో ఇప్పుడు కర్తాల్లో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మనం ఏం చేస్తున్నాం, అందరు డిఫరెంట్ వైద్యంలో ఏదైతే ఉన్నాయో అన్ని వినండి, అన్నిటినీ వినండి. నిజంగా చెప్పుకోవాలంటే మనం దీని పిఎంసి నుంచి ఒక ఇండిజినియస్ అన్ని కలబోసిన వైద్యం జరుగుతూ ఉంది. ఎవ్వరికి హాని కలగదు, కానీ సొల్యూషన్ జరుగుతుంది. అర్థమవుతుందా? మీరు చూడండి, కాలర్ తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వీరరాఘరెడ్డి అండి, ఫ్రమ్ రావులపల్లి అండి. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఏమంటే మన మిస్సెస్ నేను బండి ఊరు వెళ్తుంటే బండి మీద పడిపోయామండి. ఓకే, అయితే ఏమైందంటే అండి, చెయ్య మోటార్ నుంచి మధ్యలో మోటార్ కిందకే మధ్యలో నొప్పి వస్తుందండి. ఎక్స్రే తీయించామంటే ఎక్స్రే తీయంటే చిన్న ఎముకేమో ఎరగలేదు అన్నారండి, చిన్న మచ్చలాగా ఉందండి, పైకి లేపలేకపోతున్నారండి. ఎన్ని రోజులు అయిందండి జరిగి? నెల రోజులు అవుద్దండి. నొప్పి వచ్చేస్తుందండి. ఏదన్నా పాలుతుంటే వేడి నీళ్ళు మధ్య పాలుతుంటే ఫిజియోథెరపీ చేస్తుంటే కొంచెం బాగుంటుందండి, మళ్ళీ చాలా వచ్చేస్తుందండి. ఓకే అండి, వినండి, గోమాత సురేష్ గారు చెప్తారు. సో ఇది ఒకటి కల్మషం లేని భక్తులు అనమాట. అంటే చూడండి ఎంత బాగా ఓపెన్ చేసి చెప్పారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రాబ్లం ఉంది అన్నీ చెప్తున్నారు. ఇది రోగికి ఉండాల్సిన లక్షణం. ఫస్ట్ విపులంగా చెప్పాలి. అతను ఏమైంది, నాకు క్రాక్స్ వచ్చినాయండి, L4 పోయింది, L5 ఏం చెప్పలే. అతను ఎక్కడైతే ప్రాబ్లం ఉందో చెప్పారు. ఇది ఫస్ట్. అతను చెప్పాల్సింది ఏంటంటే ఈ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ లేపనం కట్టుకోవాలి. ఒకరోజు లేపను, ఒకరోజు మళ్ళీ మసాజ్. అంటే పాత మట్టి ఏదైతే ఉందో అందులో పేడ బాగా కలిపేసి మేము చేసే విధానం.
సో అది మంచిగా ముద్ర కట్టమనండి, కట్టేయమనండి. సో ఈ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అండర్ ఆర్మ్స్ నుంచి మొత్తం, అయితే ఆయన చెప్పింది మోచేతి నుంచి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఒక మనం గోరింటాకి ఎలా పెట్టుకుంటారు అలా పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ హీలింగ్స్ అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది మెల్లమెల్లగా. సో దానిపైన ఒక రోజు మసాజు, ఒక రోజు లేపనం, ఒక రోజు మసాజ్, ఒక రోజు లేపనం, దానివల్ల 1-2 వీక్స్లోనే నార్మల్ అయిపోతుంది. సో ఇంతవరకు 1 వీక్ అయినంత వరకు అతనికి ఏం ప్రాబ్లం కాలేదంటే ఇట్స్ నాట్ డేంజరస్. అందులో అవ్వాల్సింది అక్కడ ఆగిపోయింది, క్లాట్స్ అయిపోయినాయి. సో ఆ శక్తి ఆగిపోయినప్పుడు దాన్ని అలాగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి, మసాజ్ చేస్తూ. అదే మర్మ స్పెషల్. మర్మంలో ఏమవుతుందంటే నరాలన్నీ పట్టేస్తూ ఉంటాయి, దాన్ని అటు ఇటు పట్టు లాగి దాన్ని సెంటర్లో ఏదైతే ఉందో దాన్ని ఒక నాట్ వేస్తాం, ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. ఒక ఫ్రీనెస్ అంతే. పెద్ద దెబ్బ తీయాలంటే చిన్న దెబ్బ పెట్టాలి, ఇది ఫస్ట్ మర్మాలు. అప్పుడు ఏమవుతుంది, పెద్దది మర్చిపోతాడు. ముళ్ళు తీసినప్పుడు ముళ్ళు తాలూకు ప్రాబ్లం పోతుంది, గుచ్చిన నొప్పి ఉంటుంది. ఈ గుచ్చిన నొప్పి 3 రోజులు చిన్న నొప్పి కాబట్టి వేగంగా తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ విధానం నేర్చుకోవాలి. దానికి భయపడి డబ్బులు ఎక్కువ ఖర్చులు పెట్టుకొని అనవసరంగా తిరుగుతానన్నారు. అలాంటప్పుడు ఆలోచన చేసుకోండి, ఇలాంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో, ఒక డయాబెటిక్ వచ్చింది, ఇది డయాబెటిక్ అని వాడి చెప్పడం కాదు, డాక్టర్ చెప్పాలి. లాంగ్ బ్యాక్ నుంచి ఎన్నో వైద్యాలు ఉన్నాయి కదా, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అష్టాంగ హృదయం పుస్తకం ఉంది, చరకుడు తాలూకు రాసిన పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు చాలా శాస్త్రవేత్తలు అండి, మనుషులకి రాగాల్సిన నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు. సో ఇలాంటివి చేసుకోవాలి. నాటు వైద్యం ఉంటుంది ఊరిలో మనకు రెగ్యులర్గా కనబడింది, ఎల్లయ్య పుల్లయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విధాలు, మంత్రసానాలు చెప్తున్న విధానాలు అన్నీ వినండి, అన్నీ వినాలి. కానీ తెలుసుకోండి, ఒక వైద్యుడిగా మీ శరీరానికి మీకే అవ్వాలి. ఎవరి శరీరానికి వాడు వైద్యుడు అయ్యాడు అనుకోండి, చాలా వరకు రోగాలు తగ్గిపోతాయి. మనుషులు ఏమవుతారంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్లో భయంతో ప్లాస్టిక్స్తో పుట్టకుండా హాయిగా పుట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి. గర్భంలో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, ఏవి పడితే అది తినేయడం, ఫ్యాట్స్ పెరిగిపోతున్నాయి, భయాలు ఎక్కువైపోతున్నాయి, మధ్య వేలో చచ్చిపోతున్నాడు. అంటే అకాల మరణాలు ఎక్కువైపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, లేకపోతే పట్టేస్తున్నాయి, బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువైపోతున్నాయి, టెన్షన్స్ వల్ల ఎక్కువైపోతున్నాయి. అన్నిటికీ అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ చెప్పిన ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. అలోపతి, హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ధ, యోగం, ఆకుప్రెజర్స్ ఇవన్నీ మంచివే. హీలింగ్ థెరపీ ఇంకా గ్రేట్. సో మనిషి హీల్ చేస్తూ ఉంటాడు, వాడి ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకుంటుంటాడు, ఇది కనబడదు. గ్రహ చికిత్స, గృహ చికిత్స ఇవన్నీ మంచివే. దాంతోపాటు శల్య చికిత్స అంటారు. అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నాను, ఇప్పుడు జాతకాలు చెప్పిన కూడా అది కూడా ఒక వైద్యమే, తీర్థయాత్రలు తిరగడం కూడా ఒక వైద్యమే. సో ఇన్ని వైద్యాలు కావాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మీ రోగం ఏంటో తెలుసుకోండి. దానికి కావాల్సిన పుస్తకాలన్నీ అందుబాటులో మార్కెట్లో చాలా ఉన్నాయి. తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు లాస్ట్ వ్యక్తి ఎంత బాగా చెప్పినాడు, నాకు ఈ ప్రాబ్లం ఇలా ఉంది, ఇంతవరకే మాట్లాడాలి. నాకు స్పాండిలైటిస్ వచ్చింది, సయాటిక్ వస్తుంది మీరు చెప్పకూడదు. పేషెంట్ ఎలా చెప్పాలి, నాకు ఇగో డైజెషన్ అనేది తెల్లవారు ఇలా అవుతుంది, ఇది తింటున్నప్పుడు ఇలా అవుతుంది, నాకు ఇబ్బంది ఉంది అని చెప్పాలి. నాకు ముందే కాన్స్టిపేటెడ్ అయిపోయింది అని చెప్పి అన్నప్పుడు వైద్యుడు ఏం చేస్తాడు, ఆ పుస్తకం తీసుకొని దానికి రాస్తాడు. అయితే మీరు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఏం చేయబోతున్నారు సార్? 21 నుంచి 31 పత్రిజీ ధ్యాన మహాయోగం చాలా మంచి కార్యక్రమం. అసలు ఒక మాలాంటి వ్యక్తులందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తూ ఒక ఉన్నత ప్లేస్లో మమ్మల్ని పెట్టి అక్కడ వైద్యం చెప్పండి, ఆరోగ్యం మహాభాగ్యం అనే సిస్టంలో ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని లక్షల మందికి ఇవి అందించాలనే ఉద్దేశంతో మహానుభావుడు చేసిన ఒక ప్రయత్నంలో భాగంగా ఒక ఉడత సాయం అనుకోవచ్చు. మేము కూడా అక్కడ వచ్చి ఆ రోజు పంచగవ్య వైద్యం 22వ తారీఖు 4:30 నుంచి 5:30 వరకు ఆ రోజు నాకు సెషన్ ఇచ్చారు. ఆ రోజు పంచగవ్య వైద్యం ఆవు ద్వారా మనం ఎలా తయారు చేసుకోవాలి, రెండోది మర్మ వైద్యం, మర్మ చికిత్స వల్ల ఏం చేసుకోవచ్చు, అదేవిధంగా యోగ థెరపీ ద్వారా ఏమేం చేయాలో అనేది ఆ రోజు మాట్లాడుకుంటున్నాం. చాలా చాలా మంచి ఒక స్థానం అనేది. సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ అన్ని రకాల వైద్యాలు తెలుసుకోండి. ఏవైతే మనం పూర్వకాలం నుంచి ప్రాచీన వైద్యం ఏదైతే జరుగుతుందో ప్రతి ఊర్లోని వాడల్లోని మనిషి నుంచి మనిషికి, అత్త నుంచి కోడలికి, కోడల నుంచి పిల్లలకి అందరికీ ఎలాగైతే అందుతున్న వైద్యం ఏదైతే ఉందో అందరూ తెలుసుకొని వైద్యుడిని ఒక ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. రైతుని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. వీళ్ళిద్దరిని ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేసుకున్నారో రోగాలు చాలా వరకు తగ్గిపోతాయి. సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలని కోరుకొని ఈ సెషన్ పెట్టుకున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వైద్యాల్లో ఎన్ని రకాలు ఉంటాయి, అంటే ఏ వ్యాధికి ఏ వైద్యం అనేది సూట్ అవుతుంది చాలా చక్కగా వివరించారు. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.